బీఆర్ఎస్ అధ్యక్షుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక అసెంబ్లీకి వస్తారా రారా, లేక అసెంబ్లీకి రాజీనామా చేసి త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల బరిలో నిలబడతారా? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల పరంగా చూసుకుంటే థర్డ్ ప్లేస్కే పరిమితమయ్యే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇటీవల వెలువడిన జాతీయ సర్వేలు కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాయి. ఈ తరుణంలో మరి కేసీఆర్ లోక్సభకు పోటీ చేసే రిస్క్ చేస్తారా లేదా అన్న అనుమానాలు మరికొంతమందిలో ఉన్నాయి. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అంటూ ప్రచారం చేసుకున్న బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన కృష్ణా జలాల అంశంపై సోమవారం నాడు శాసనసభలో చర్చ జరిగితే బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ సభకు హాజరు కాకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తుతున్నాయి. శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారానికి తప్ప కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతోనే రకరకాల ప్రచారాలు తెర మీదకు వస్తున్నాయి. సహజంగా అధికార పార్టీ ఎప్పుడైనా ఇరగాటంలో పడితే ముఖ్యమంత్రి సభకు వచ్చి సమాధానం చెప్పాలని ప్రతిపక్షాల నుంచి డిమాండ్లు వస్తాయి. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ తెలంగాణలో మాత్రం ఇప్పుడు సీన్ రివర్స్లో ఉంది. ప్రతిపక్ష నాయకుడు సభకు రావాలి, ఆయనకి ఎంత సమయం కావాలంటే అంత సమయం ఇస్తామంటూ అధికార పార్టీ డిమాండ్ చేస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆయన కేబినెట్లోని మంత్రులంతా కూడా అసెంబ్లీ సాక్షిగా పదే పదే ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి సీట్లో రేవంత్ రెడ్డిని చూడటం ఇష్టం లేకే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. ఓవైపు కృష్ణా జలాల అంశంపై అసెంబ్లీలో చర్చకు డుమ్మా కొట్టిన కేసీఆర్ మంగళవారం నాడు నల్లగొండలో మాత్రం ఇదే అంశంపై జరిగే బహిరంగ సభలో పాల్గొనబోతుండటం అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు అధికార వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఇది ఖచ్చితంగా ప్రజలకు తప్పుడు సంకేతం పంపే ప్రమాదం ఉందని, రాబోయే ఎన్నికల్లో కూడా ఎంతో కొంత ప్రభావం చూపించక మానదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా దగ్గర ₹1,00,00,000 కోట్ల పైగా ఖర్చు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో డొల్లతనం బయటపడటంతో పాటు ఇందులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని కాగ్ కూడా నిగ్గు తేల్చింది. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఈ విషయాలన్నిటికీ ఆయన ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే సాగునీటి శాఖను కేసీఆర్ నిర్వహించిన విషయం తెలిసిందే. అంతేకాదు తానే ఈ ప్రాజెక్టుకు డిజైన్ చేశానని కేసీఆర్ చాలా గొప్పగా చెప్పుకున్నారు కూడా. ఓవైపు మేడిగడ్డ లాంటి ప్రాజెక్టు ఇక పనికి వచ్చే అవకాశం లేదని నిపుణులు చెప్తున్నారు. కాళేశ్వరంలో భాగమైన మిగిలిన ప్రాజెక్టుల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో కేసీఆర్ అసెంబ్లీకి హాజరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ర్యాగింగ్తో పాటు ఇతర మంత్రులు కూడా బీఆర్ఎస్ను, ప్రధానంగా కేసీఆర్ను ఇరకాటంలోకి నెట్టే అవకాశం ఉందనే కారణంగానే ఆయన సమావేశాలకు డుమ్మా కొట్టారని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇలా ఎంతకాలం అసెంబ్లీకి రాకుండా ఆయన తప్పించుకోగలరు? నిజంగా ప్రచారం జరుగుతున్నట్లు ఎమ్మెల్యేకి రాజీనామా చేసి లోక్సభ బరిలోకి దిగుతారా? ఇప్పుడు వాతావరణం చూస్తే అది ఏమాత్రం అంత అనుకూలంగా లేదనే అభిప్రాయం కొంతమంది పార్టీ నేతలే వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టును కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించే ప్రశ్నే లేదంటూ సోమవారం నాడు అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ తీర్మానం చేసింది. దీనికి అటు బీఆర్ఎస్తో పాటు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. అదే సమయంలో బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రి హరీష్ రావు గట్టి వాదనే వినిపించారని చెప్పొచ్చు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం హరీష్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులకు అసెంబ్లీలో గట్టిగా సమాధానం ఇచ్చారని, నల్గొండ బహిరంగ సభలో కేసీఆర్ దీన్ని కొనసాగిస్తారంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ సర్కార్ ఎంత లోపభూయిష్టంగా ఈ శాఖను నిర్వహించింది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వెల్లడించారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించే విషయంలో మొత్తం రెడీ చేసి పెట్టింది తప్ప ఎక్కడ కూడా అటు కేసీఆర్ కానీ బీఆర్ఎస్ సర్కార్ కానీ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని ఆధారాలతో సహా నిరూపించారు. తాజాగా అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా సీఎంఓ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా, ఇరిగేషన్ శాఖ ఇన్ఛార్జి కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ కేంద్రానికి రాసిన లేఖను కూడా ఆయన అసెంబ్లీలో చూపించారు, చదివి వినిపించారు. మొత్తానికి కాంగ్రెస్ సర్కార్ తనపై వస్తున్న విమర్శలకు అసెంబ్లీ తీర్మానం ద్వారా గట్టి సమాధానం ఇచ్చిందనే చెప్పొచ్చు. విజిలెన్స్ నివేదిక, కాగ్ రిపోర్టులు, త్వరలో జరగనున్న జ్యుడిషియల్ ఎంక్వైరీలన్నీ పూర్తయితే సాగునీటి శాఖలో జరిగిన భారీ అవినీతికి సంబంధించిన ఇంకెన్ని విషయాలు బహిర్గతమవుతాయో వేచి చూడాల్సిందే. మరి వీటన్నిటికీ కేసీఆర్ సమాధానం ఇస్తారా, లేక కాంగ్రెస్ తమపై నిరాధార ఆరోపణలు చేస్తుందనే రాజకీయ విమర్శలతో సరిపెడతారా అన్నది వేచి చూడాల్సిందే.
మొత్తానికి అధికారంలో ఉండగా సచివాలయానికి రాకుండా దూరంగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి అసెంబ్లీ సమావేశాలకు, అది కూడా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన అత్యంత కీలకమైన సాగునీటి జలాల అంశంపై మాట్లాడుతున్నప్పుడు డుమ్మా కొట్టడంతో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.